వ్యూవర్స్ అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సరం మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలతో శ్రీ మోహిని భస్మాసురులోని నారద శివ సంవాదంలోని పద్యాన్ని బహుశతకకర్త మరియు పౌరాణిక నాటకాలలో నటకిరీటి అయినటువంటి శ్రీ ఉప్పులూరి లక్ష్మీనారాయణ గారు పాడబోతున్నారు. వినేద్దాం మరి ఆ పరాభవని ఆశీస్సులు కోరుకుంటూ. సురవైరికి ఈతడు వాడు గర్వ సంభరమున నాకు గన్బడియు ప్రలదముల్ పలుకంగనేలా ఆ వరము పరీక్షకై రజిత పర్వత సీమకు వాణి బంప ఈ పరమశివుండు బాధలకు పాల్పడనేల భయాంతరంగుడై వరములనీయనేల సురవైరికి ఈతడు అంటే పరమేశ్వరుడు వరాలు భస్మాసుడికి ఇచ్చి ఎప్పుడైతే వర పరీక్ష కోసం చెప్పి భస్మాసురుడు పరమేశ్వరుడు నెత్తి మీదే చేయబెడతానికి ప్రయత్నించే అతను మరి ఎంత భక్తోత్సంగడైనా సరే తను ఇచ్చిన వరాలకు శక్తి ఉంటుంది కదా, ఆయనకి భయపడి కైలాసంగా పోయి విష్ణుమూర్తిని మరి అక్కడ వైకుంఠం పోయి ప్రాధేయపడితే మరి విష్ణుమూర్తి సాక్షాత్తు మోహినిగా వచ్చి మరి మోహిని రూపంలో భస్మాసురుని మరి ఆ ఇద్దరు ఆ నృత్య రూపంలో భస్మాసుర చేతిని భస్మాసురం మీద పెట్టేటువంటి అభినయానికి ఆ మోహిని ప్రేరేపిస్తే భస్మాసుడు భస్మం అవుతాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు బాధ చూసి ఈయన ఎందుకు వరం ఇవ్వాలి, వరాలు ఇచ్చాడు బాగానే ఉంది, ఇస్తే మళ్ళీ వరాలు ఇచ్చిన తర్వాత నాకు కనిపించాడు వాడు, ఏదో మాట్లాడాడు, నేను అనవసరంగా పంపించాను అక్కడికి పరమేశ్వరుడు దగ్గరికి. పరమేశ్వరుడు భస్మాసురుడు వాళ్ళిద్దరు కూడా మరి వాగ్వివాదం చేసుకున్నారు. వాళ్ళు పరీక్ష కోసం అని చెప్పి ఆ భస్మాసురుడు వెంటనే పరమేశ్వరుడు నెత్తి మీద చేయబెడతానికి పరిగెత్తాడు. పరిగెత్తుకుపోయిన తర్వాత పాపం ఈయన వెళ్ళి కైలాసంలో దాక్కోవాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా ప్రారబ్ధ కర్మలు, సంచిత కర్మలు, ఆగమ కర్మలు, ఇవన్నీ కూడా మనం తప్పించలేవు. అందుకని మరి ఈ పరమేశ్వరుడు బాధలు ఈ ప్రకారంగా వచ్చింది. ఆయనకు కూడా మరి భయం ఏర్పడింది. పరమేశ్వరుడు లాంటి వాడు, ఆయన జగద్రక్షకుడు, మరి జగత్ పాలకుడు, మరి జగత్ పరిపాలకుడు, ఆయనకి అటువంటి బాధ వస్తే మనం ఎంత పరాభవుడు. అయినే పరాభవ సంవత్సరం అంటే మోక్ష అభవుడు భవుడు, మరి మోక్షకర్త మోక్ష ప్రాప్తకర్త అయినటువంటి ఆ పరాభవుడు మనం రక్షించాలి. పరాభవుడే మరి మనని పరాభవం లేకుండా మరి అంటే మనకు అవమానాలు లేకుండా, మరి ఎటువంటి మనకి నిందలు లేకుండా, ఎటువంటి భయాలు లేకుండా, మరి అటువంటి దాని నుంచి పరాభవుడే రక్షించాలి. అందుకని ఆ పరాభవాన్ని మనం ప్రార్థించాలి. ఆ పరమేశ్వరుడికి వచ్చిన బాధ అది. అందుకని మనకు రావటంలో బాధలు ఆశ్చర్యం వస్తూనే ఉంటాయి, తప్పదు, వాటిని తట్టుకోవాలి. థ్యాంక్ యూ బాబాయ్.